నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతరిక్ష పరిశోధనలో మరో చరిత్ర సృష్టించిన ఇస్రో లాగ్రాంజ్ పాయింట్ కు చేరిన ఆదిత్య L1 సూర్యుడిపై నిరంతరం అధ్యయనం చేయనున్న అబ్జర్వేటరీ ఇస్రో విజయాన్ని తొలుత ఎక్స్ లో పోస్ట్ చేసిన మోదీ శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనమని వ్యాఖ్య ప్రపంచానికే ఉపయుక్తమని రాష్ట్రపతి కితాబు అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ సర్కార్ డిసెంబర్ నెల వేతనాల్లో కోత మండిపడిన సిబ్బంది బెదిరింపులకు లొంగబోమని స్పష్టీకరణ పారిశుద్ధ్య సిబ్బందితో ఏపీ ప్రభుత్వం చర్చలు అసంపూర్ణం కొన్ని డిమాండ్లపై స్పష్టత రాలేదన్న కార్మిక సంఘాలు పలుచోట్ల నిరసనలు ఉద్రిక్తం వైకాపాలో చేరిన 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ నిరాకరించడమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తరహా అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ తెలంగాణలో ముగిసిన ప్రజాపాలన కోటి దాటిన అర్జీలు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే 6 గ్యారంటీల అమలుకు భారాస డిమాండ్ పొదుపు ఖాతాలపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు కనీస నగదు నిల్వ లేదనే కారణంతో ఎలాంటి ఛార్జీలు విధించరాదని స్పష్టీకరణ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య L1 వ్యోమ నౌకను లాగ్రాంజ్ పాయింట్ కు చేర్చింది తద్వారా అంతరిక్షంలో భారత్ కు చెందిన తొలి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ప్రకటించగా మోదీ పోస్ట్ ను ఇస్రో రీపోస్ట్ చేసింది సూర్యుడి రహస్యాలను ఛేదించే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 వ్యోమ నౌక లాగ్రాంజ్ పాయింట్లోని నిర్దిష్ట గమ్యస్థానానికి చేరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రకటించారు భారత్ మరో మైలురాయిని దాటిందని భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 గమ్యస్థానానికి చేరుకుందని ఆయన పోస్ట్ చేశారు సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేయటంలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమన్నారు అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మోదీ మానవాళి ప్రయోజనాల కోసం సైన్స్ ను నూతన శిఖరాలకు చేర్చే ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు ఆదిత్య L1 విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ లో చేసిన పోస్ట్ ను ఇస్రో రీపోస్ట్ చేసింది ఆదిత్య L1 ను PSLV C-57 వాహక నౌక ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది 4 నెలల తర్వాత ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ కు చేరుకుంది భూమికి సూర్యుడికి మధ్య గల దూరంలో ఇది కేవలం 1% మాత్రమే అయితే L1 పాయింట్ నుంచి గ్రహణాలు వంటి ఆటంకాలతో సంబంధం లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేయవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఆదిత్య L1 విద్యుత్ అయస్కాంత కణ అయస్కాంత క్షేత్ర డిటెక్టర్ల సాయంతో సూర్యుడి ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనాను అధ్యయనం చేస్తుంది కరోనా ఎలా వేడెక్కుతుంది కరోనల్ మాస్ ఎజెక్షన్ అక్కడి ప్లాస్మా ఉష్ణోగ్రత సాంద్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రోకు అందిస్తుంది ఈ అధ్యయనాల వల్ల సౌర తుఫానులు సంభవించే అవకాశాలను ముందుగానే శాస్త్రవేత్తలు తెలుసుకునే వీలు ఉంటుంది సౌర తుఫానుల వల్ల ఉపగ్రహాల నుంచి భూమికి అందే సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది ఆదిత్య L1 పంపించే సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను సౌర తుఫానుల బారి నుంచి కాపాడే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు Ultimately, what we achieved today is exact placement based on our measurement and very correct prediction of the velocity requirement. The computer decided to cut off at the accelerometer based cutoff has happened. So right now it is in our calculation it is at the right place. But we are going to monitor for next few hours to see whether it is at the right place. Then if it is slightly drifted, we may have to do a little bit of correction, and we don't expect that to happen. ఆదిత్య L1 ను నిర్దిష్ట గమ్యస్థానానికి చేర్చినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ మిషన్ ద్వారా సూర్యుడు భూమి మధ్య ఉన్న సంబంధంపై విశ్వ మానవాళికి ఉపయోగపడే సమాచారం లభిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది ఈ మేరకు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి జయలక్ష్మి నోటిఫికేషన్ ఇచ్చారు
6 నెలల పాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మె చేయటం నిషేధమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సర్వీసుల్ని ఏపీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1971 కిందకు తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 7.5 లక్షల మంది పిల్లలు, గర్భిణులకు రేషన్, ఇతర పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉందని తెలిపారు. డిసెంబర్ 12 నుంచి చేస్తున్న సమ్మె వల్ల అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను తీవ్రంగా ప్రభావితం చేసిందని నోటిఫికేషన్లో వివరించారు. అటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సమ్మె చేస్తున్న కాలానికి వేతనంలో ప్రభుత్వం కోత కోసింది. గత నెలకు సంబంధించిన వేతనంగా అంగన్వాడీ వర్కర్లకు 8,050 జమ చేసింది. మిగిలిన 3,450లను కోత పెట్టింది. ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే వేతనాల్లో కోత విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. గుర్తించినందుకు కానీ అంగన్వాడీలకి ఎస్మా వర్తించదు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిస్తున్నారు ఇలాంటి సిగ్గుమల్లటువంటి సలహాలు? ఆ సలహాదారులందరినీ బొందల బాధ పెట్టేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ఖర్చులన్నీ తగ్గుతాయి, అంగన్వాడీలకు వేతనాలు కూడా పెరుగుతాయి. అత్యవసర సర్వీసులు ఎస్మా దేనికి ప్రయోగిస్తారో తెలియజేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. ఈ సమ్మెను కొనసాగిస్తాము. మీ తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మీ గోతిని మీరే తవ్వుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అంగన్వాడీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు 24 గంటల రిలే దీక్షలు ప్రారంభించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది 26 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఎస్మాకు భయపడేది లేదని గుంటూరులో ఆందోళన చేసిన అంగన్వాడీలు స్పష్టం చేశారు. విజయవాడ దీక్షా శిబిరంలో ధర్నా కొనసాగించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రేగులపాడుకు చెందిన ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోగా సహచరులు ఆమెకు సపర్యాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఎస్మాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు హెచ్చరించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం సమీపంలో సోది చెబుతూ నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు, హెల్పర్లు నినాదాలు చేశారు. అంగన్వాడీలపై ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించడాన్ని విపక్షాలు ఖండించాయి. అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం సీఎం జగన్ నియంత పోకడలకు నిదర్శనమని మండిపడ్డాయి. అమ్మనే గెంటేసిన వారికి అంగన్వాడీల విలువ ఎలా తెలుస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని తప్పుపట్టిన సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఏపీలో శాంతియుత నిరసనలు కూడా నేరాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజా సమస్యల్ని గాలికి వదిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థానాలు మారిస్తే గెలవలేరని స్పష్టం చేశారు. 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక గంట సేపు టైం కూడా కేటాయించడం, నీవు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు లేదా చట్టాన్ని అమలు చేయవు, ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళ పైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర వాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని తెలిపిన సజ్జల వారిని విధుల్లో చేరాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. ఇప్పుడు మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది, లేదు వదిలేయమంటారా? 11 ఎన్నో వస్తే దాదాపు 8, 9, 10 తీర్చాము. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము. లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు మోయలేము, ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్గా సమ్మెతో ఏ ప్రభుత్వం ఉందా ఇంతకుముందు గతంలో?
ఆంధ్రప్రదేశ్లో 12వ రోజు పారిశుధ్య కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అరెస్టులు, వాగ్వాదాలు, తోపులాటలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత తలెత్తింది. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 2 కార్యాలయం వద్ద కార్మికులు భారీ ఆందోళన చేశారు. కడప మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్ కార్యాలయంలోకి కార్మికులు దూసుకువెళ్లి అధికారుల్ని అడ్డుకున్నారు. కార్మికుల్ని పోలీసులు బయటకు ఈడ్చుకు వెళ్లారు. అనంతపురంలో రోడ్డుపై బైఠాయించిన కార్మికుల్ని పోలీసులు స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పురపాలక కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు అధికారులు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తున్న కార్మికుల్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు వద్ద బైఠాయించారు. గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద చెత్త వాహనాలను ప్రైవేట్ కార్మికులతో బయటకు తీసే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుగా బైఠాయించారు. కార్మికుల్ని పోలీసులు పక్కకు తీసే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అంత కరోనాలో మేము చేసినామే ఆ బొద్దు కూలోళ్ళు ఆడిపోయినారు. ఆ బొద్దు పెట్టి చేపించుకోవచ్చు కదా. ఈ బొద్దు ఎందుకు పెట్టి చేపించినావు? మా కడుపులు ఎందుకు కొట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చావా? అదే జీతం మాకితే మేము చేయలేమా? మేము చేస్తాం కదా. నేనున్నాను అంటే వచ్చి చెప్పు భరోసా ఇచ్చే ఈ రోజు ఏది అది ఇది న్యాయమైన పద్ధతేనా? దీనికి మట్టుకో రాబోయే ఎలక్షన్ సరైన గుణపాఠం చెప్తాం. ఆయనకి మేము సీఎం గారికి ఇదే చెప్తాం. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సంపూర్ణం కాలేదు. మరో దఫా చర్చించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. బొత్స, సజ్జల మున్సిపల్ శాఖ అధికారులతో కూడిన కమిటీ కార్మిక నేతలతో సచివాలయంలో చర్చించింది. మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. అయితే జీతంలోనే హెల్త్ అలవెన్స్ కలిపి 21,000 ఇస్తామని పేర్కొంది. 21,000 కంటే కొంత ఎక్కువ జీతం ఇవ్వాలన్న కార్మిక సంఘాల నేతల విజ్ఞప్తిని కమిటీ తోసిపుచ్చింది. 21,000 కంటే ఎక్కువ జీతం ఇవ్వటం సాధ్యం కాదని తెలిపినట్లు సమాచారం. రిస్క్ పని చేసే వారికి అలవెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రతిపాదనలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని కార్మిక సంఘాలు తెలిపాయి. వీటిపై మళ్లీ చర్చించుకుని వస్తామని కమిటీ తెలిపినట్లు వివరించాయి. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదిరి రాష్ట్రం అంతటా అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్ తర్వాత రూరల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని రేవంత్ తెలిపారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఒకే చోట ఫార్మా సిటీ కాకుండా ఫార్మా విలేజీలో అభివృద్ధి చేస్తామన్నారు. 1000 నుంచి 3,000 ఎకరాలకొక ఫార్మా విలేజ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. జహీరాబాద్ లో ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. రక్షణ, నావికా రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలున్నాయని చెప్పారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న రేవంత్ వారిలో నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్సిటీలు పెడతామన్నారు. స్కిల్ యూనివర్సిటీలు డిగ్రీలు పొందిన వారు ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కునేలా చూస్తామని రేవంత్ చెప్పారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయంకా చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. 2, 3వ శ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి తాము సహకరిస్తామని, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గోయంకా తెలిపారు. తెలంగాణలో 5 గ్యారంటీల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలనా కార్యక్రమంలోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగిసింది. 8 రోజులు నిర్వహించిన గ్రామ వార్డు సభల్లో 1,20,00,000కు పైనే దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున పలుచోట్ల మంత్రులు స్వయంగా దరఖాస్తుల్ని స్వీకరించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రజాపాలనకు హాజరైన సీతక్క సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాపాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి దామోదర రాజనరసింహ ప్రజాపాలనలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బనిగంట్లపాడులో నిర్వహించిన ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఇప్పటి వరకు దరఖాస్తు ఇవ్వని వారు ఆందోళన చెందవద్దని, ప్రతి 4 నెలలకోసారి ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు. సంపద ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు, దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలో కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్రం కోసం పునాదులేసి అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఎన్నో కలలు కన్నటువంటి రాష్ట్ర యువత కోసం ఉద్యోగాలు సృష్టించేటువంటి వ్యవస్థను కూడా మేము తయారు చేస్తాం. దరఖాస్తులు ఎందుకు అని అంటారు కొంతమంది. మరి ఎవరికి ఇవ్వాలనే కాడ కూడా గ్రామంలో మళ్ళీ సెలక్షన్ కూడా ఇట్లనే జరుగుతుంది. అందరి సమక్షంలోనే దాదాపుగా వాళ్ళకు ఇచ్చేటువంటి విధి విధానాలను బట్టి ఇవాళ రేపు రాబోయే మరి నెలలో 2500 స్కీమ్ కానీ, గ్యాస్ 500కే ఇవ్వడం కానీ, ఇట్లా ఒక్కొక్కటి చేస్తా ఉన్నాం. ప్రజా దర్బార్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని దగా చేస్తోందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రజావాణి ప్రారంభంలో ఒక్కరోజే సీఎం పాల్గొన్నారన్న ఆయన ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసే యోచన చేస్తోందని ఆరోపించారు. గృహలక్ష్మి పథకం రద్దు వల్ల లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి అప్పటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ అర్హతలను నిర్ధారించుకొని వాళ్ళందరికీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. చాలా మంది లబ్ధిదారులు గృహలక్ష్మి పథకంలో మంజూరైన ఇండ్లను పనులను ప్రారంభించుకున్నారు. ఇప్పుడు వాటన్నిటిని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది పేద కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే ప్రమాదం వచ్చింది. కొత్త సంక్షేమ పథకాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంక్షేమ పథకాన్నే పీకివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. హైదరాబాద్ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఫ్రిక్స్ రేస్ రద్దయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫ్రిక్స్ రౌండ్ ను విరమించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ప్రకటించింది. రేస్ నిర్వహణకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రానందునే రద్దు చేస్తున్నట్టు తెలిపింది. గత ప్రభుత్వం అక్టోబర్ 23న రేస్ నిర్వహణకు చేసుకున్న ఒప్పందాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ పురపాలక శాఖపై చట్టపరమైన చర్యలు చేపడతామని FIA తెలిపింది. మొత్తం 13 దేశాల్లో జరిగే ఫ్రిక్స్ జనవరి 13న మొదలవుతుంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో రేస్ జరగాల్సి ఉంది. అటు ఫార్ములా రేస్ రద్దుపై మాజీ మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన నిర్ణయం ఫలితమేనని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావన్న కేటీఆర్ ఫ్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతాయని, మన బ్రాండ్ను పెంచుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఫార్ములా రేస్ ను బాగా ఉపయోగించుకుందని గుర్తు చేశారు. భారాస అధినేత కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రతిరోజు తెలంగాణ భవన్ కు వచ్చి కార్యకర్తల్ని కలుస్తారని, త్వరలోనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు. కేసీఆర్ కిట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గుర్తును చెరిపేస్తోందన్న హరీష్, కిట్ నుంచి తొలగించిన తెలంగాణ ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను తొలగించలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ రద్దులు, వాయిదాలు అన్నట్టు నడుస్తోందని విమర్శించారు. భారస కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్ కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతు బంధు వేయలేదని, రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, సత్తా ఏంటో చూపితామన్న హరీష్ పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ సానుకూలత వ్యక్తం చేయగా డిసెంబర్ 28న అంబటి రాయుడు వైకాపాలో చేరారు. కొంతకాలం నుంచి గుంటూరు లోక్సభ పరిధిలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు నుంచి పోటీ చేయాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను నిన్న జగన్ కోరారు. ఆలోచించుకుని నిర్ణయం చెబుతానని ఎంపీ లావు చెప్పగా, తనకు హామీ ఇచ్చి గుంటూరు ఇన్ఛార్జ్ మార్పుపై జగన్ ప్రయత్నాలు చేస్తున్నందునే రాయుడు వైకాపాను వీడినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. త్వరలో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి స్పీకర్తో ఆమోదింపు చేసుకున్న తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని తన ఫేస్బుక్ ఖాతాలో నాని పోస్ట్ చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీకి తన అవసరం లేదని భావించినందున తాను కూడా పార్టీలో కొనసాగటం సరికాదని భావిస్తున్నట్టు నాని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత 2 ఏళ్లలో ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల్లో కనీస నగదు లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టం చేసింది. విద్యార్థుల స్కాలర్షిప్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు 2 ఏళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ వాటిని నిరుపయోగ ఖాతాలుగా పరిగణించరాదని సూచించింది. అన్క్లెయిమ్ డిపాజిటర్లను తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వాడుకలో లేని ఖాతాలు నిరుపయోగంగా మారనున్నాయి అన్న విషయాన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్, లెటర్, ఈమెయిల్ రూపంలో ఖాతాదారులకు తెలపాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేకపోతే నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు సూచించింది. ఒకే దేశం ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కోవింద్ కమిటీ ప్రజల నుంచి జనవరి 15 లోపు వచ్చే సూచనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సూచనలు పంపాలి అనుకున్న వారు ప్యానెల్ వెబ్సైట్ 1e.gov.in లో లేదా అధికారిక మెయిల్ కు పంపాలని తెలిపింది. లోక్సభ, శాసనసభలు, పురపాలికలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరిన వేళ ఆ కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కోవింద్ రాజ్భవన్ లో బస చేశారు. ఈ ఉదయం రాజ్భవన్ వెళ్లిన రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు జస్టిస్ భీమపాక నగేష్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.